మారుమూల గ్రామంలో జన్మించిన రైతు బిడ్డ, దళిత సంఘాలకు, దళితులకు ప్రతి ఒక్కరి కోసం అనేక పోరాటాలు చేస్తూ గత 40 సంవత్సరాలుగా దళిత హక్కుల కోసం, అందరి హక్కుల కోసం పోరాడుతూ గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో హక్కులను సాధించి ప్రధానంగా జర్నలిస్టులకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందు సాగుతున్న ఆరేకల్ దేవదాస్ అన్న గారికి జర్నలిస్ట్ సంఘాల తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, జీవితాంతం సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని జర్నలిస్ట్ తరపున కోరుకుంటున్నాను. నేను ప్రధానంగా దేవదాస్ అన్న గారికి ఇంత ఆప్యాయతతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జర్నలిస్ట్ సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి జన్మదిన వేడుకలు మన దేవదాస్ అన్న గారు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆమీన్. గౌస్ మహమ్మద్, సీనియర్ జర్నలిస్ట్. జరుపుకున్నటువంటి మా ముద్దుల మామయ్య, మా ఊరు ముద్దుబిడ్డ గౌరవనీయులు దేవదాస్ మామగారికి మేము నమ్మలేకపోతున్నాము. 57 సంవత్సరాలు పూర్తంటే అనుకోలేము, కానీ ఇంకా ఇప్పటికి 26 పూర్తి అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా అంత యాక్టివ్గా ఉంటాడు. ముఖ్యంగా ఆయన జర్నలిస్ట్ వృత్తిలో గత 30 సంవత్సరాల ఉంటూ ప్రజాసేవలో ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ రంగంలో ఇంత స్థాయికి, మా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగి ఈరోజు జర్నలిస్ట్లో ఇంత పేరు తెచ్చుకొని ఇంతమంది అభిమానులు పొంది మా గ్రామంకి మంచి గుర్తింపు వచ్చేందుకు మా మామకి బర్త్డే సందర్భంగా మరి స్పెషల్గా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి ముందు కూడా ఆయన ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ జర్నలిస్ట్ రంగంలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాము. మా ఆరేకల్ గ్రామం తరపున అందరి నుంచి కూడా మామకి మరొకసారి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్. పెద్దలు గౌరవనీయులు ఆరేకల్ దేవదాస్ అన్న గారికి ముందుగా ఏపీయూడబ్ల్యూజే తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఉద్యమాల రథసారథి. ఒక దళిత సంఘాలైనా, విలేకరుల కోసమైనా ఆయన ఉద్యమాలు ఎప్పుడు తగ్గలేదు. రాబో కాలంలో కూడా ఉద్యమం అంటే దేవదాస్ అన్న గారు అనేటట్లా ఆయన ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయాలా. ఆయన బలమే ఈరోజు మేమందరూ ఈ ఐక్యత కావడానికి ఆయన బలమే, ఆయన చేసిన సేవలే నిదర్శనం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక బర్త్డేని ఒక పండగలా అందరూ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ప్రెస్, పొలిటికల్, నాన్ పొలిటికల్ ఆయన అభిమానులు ఈరోజు తరలి వచ్చి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఆయనలో ఒక గొప్పతనం చెప్తాను. చిన్నపిల్లల్ని కూడా ఆయన వయసు పక్కన పెట్టి హక్కున చేర్చుకొని ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక పెద్దగా అన్ని రకాలుగా ఆయన దగ్గర చేసుకుంటారు. ఆయనలో చాలా గొప్పతనం అది. ఏజ్ని పక్కన పెట్టేస్తారు ఆయన. మేముంటే తమ్ముడు, అన్న అందరినీ ఒకరి గురించి ఎక్కడ కూడా మాట్లాడడు. ఆయనలో అది చాలా గొప్పతనం. ఇలాంటి పుట్టినరోజులు మా అన్న ఎన్నో జరుపుకోవాలా. దీనికంటే ఇంకా ఎక్కువ మా ప్రేమాభిమానుల మధ్య పెద్దగా ఇంకా జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏపీయూడబ్ల్యూజే కోసము ఆయన అహర్నిశలు చిన్న నుండి పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయన చేసిన ఉద్యమాలు ఎన్నలేనివి. కాబట్టి రాబో కాలంలో ఆయన ఏపీయూడబ్ల్యూజేని మరి ముందుకు తీసుకెళ్ళి జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల కోసం మరిన్ని పోరాటాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తరపున, మా ఏపీయూడబ్ల్యూజే తరపున అన్నగారికి, మా పెద్దలకి, దేవదాస్ అన్న గారికి మరొకసారి జన్మదిన వేడుకలు తెలుపుకుంటున్నామన్న. కంగ్రాచులేషన్స్ అన్న. జర్నలిస్ట్ దేవదాస్ అన్నకి జన్మదిన 58వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి ఉన్నంతకాలం జరుపుకోవాలని మరీ కోరుతూ ఈ విలేకరు రంగంలో ఎన్నో సేవలు అందించాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. నా పేరు ఎంకే ఆంజనేయులు, ఎన్టీవీ రిపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. మన మిత్రుడు సౌమ్యుడు 58వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుచున్నాను. నా పేరు రుకుందప్ప, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్.
ఆరేకల్ దేవదాస్ అన్న సీనియర్ రిపోర్టర్గా ఇప్పుడు 58వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇలాగా ఆయన మంచి ఆరోగ్యంతో పత్రికా రంగం అయితే మీడియా రంగంతో రాణించి మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు మునప్ప, ప్రజాశక్తి రిపోర్టర్ ఆదరు. సింపుల్ చెప్పు. మన సీనియర్ జర్నలిస్టు ఆరేకల్ దేవదాస్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఆరేకల్ గ్రామంలో పుట్టి ఆరేకల్ గ్రామంలో కన్నా కాకుండా ఆధుని వ్యాప్తంగా అంటే అన్ని వర్గాల్లోనూ అటు జర్నలిస్ట్ వర్గంలో అయితేనేమి అటు దళిత వర్గంలో అయితేనేమి అన్ని ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఆయన ముందుండే వ్యక్తి ఆరేకల్ దేవదాస్ అన్న గారు. అంతేకాకుండా పేతోంలో కూడా చాలామంది అనాథలకు ఆయన నేనున్నానంటూ ఆయన తోచిన వరకు సహకారాలు అందిస్తూ కూడా ముందున్న వ్యక్తి ఆరేకల్ దేవదాస్ అన్న గారు. అలాగే దళిత ఉద్యమాల్లో కానీ జర్నలిస్టు ఉద్యమంలో కానీ జిల్లా స్థాయిలో కూడా ముందుండి పోరాడుతున్నటువంటి వ్యక్తి మన ఆరేకల్ దేవదాస్ అన్న గారు. ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరోజు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మున్ముందు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా రాణిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు జర్నలిస్ట్ అయినా అందరి వాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇచ్చేసి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి, కుల మతాలకు అతీతంగా విలేకరులు ఒక ఆర్గనైజేషన్ ఏపీడబ్ల్యూజే కాక మా సాటి సహోదరులు విలేకరులు అందరూ కూడా కలిసి వచ్చి నన్ను ఈ విధంగా అభినందించడము చాలా ఆనందదాయకం. కాబట్టి నేను ఇదివరకు దళిత సంఘాల్లో చేశాము, అనేక సేవా కార్యక్రమాల్లో చేశాము. ఏది చేసినప్పటికీ నన్ను ప్రేమించి నా మిత్రులు, వివిధ కుల సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, మా శ్రేయోభిలాసులు అందరూ కూడా నా పుట్టినరోజును ఈ విధంగా ఆస్వాదించడము నాకు చాలా గొప్ప ధన్యత, గొప్ప ఆనందము. కాబట్టి మునుముందు కూడా అందరూ కలిసికట్టుగా ఏ కార్యక్రమం జరిగిన ఆదరణలో విలేకరుల సంక్షేమం కోసమైతేనేమి, విలేకరుల మీద ఏమైనా దాడులు జరిగినప్పుడైతేనేమి, విలేకరులకు ఎలాంటి విషయాలు సంబంధించినటువంటి విషయాల్లో అయితేనేమి నేను పోరాటం చేసే హక్కులకు ముందుంటాను, ఖచ్చితంగా ఉంటాను. నన్ను ప్రేమించి, నన్ను ఆదరించి ఈ విధంగా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని దేవుడు పరిచయం చేసినందుకు కులాలకి, మతతాలకి అతీతంగా విలేకరులు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ నాయకులన్నీ నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి ఈరోజు అభినందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు దేవదాసు, ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు.